ఈ రోజు కూడా మరొక నలుగురు కొత్త స్టూడెంట్స్తో ప్రేయర్ అండ్ మిల్లీ అయితే ఇక్కడ నించున్న ఈ స్టూడెంట్స్ అయితే మాత్రం మిల్లీ తప్పించుకున్నారండి. ఇక్కడ ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేయటం వల్ల ఓన్లీ ప్రేయర్ వరకు మాత్రమే ఇక్కడ వీళ్ళు చేశారు. మిల్లీ అయితే చేయలేదు. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మీరు మిల్లీ చేయకుండా తప్పించేసుకున్నారు కదా అని చెప్పేసి అందరూ కామెంట్స్. తర్వాత నా క్లాస్ కింద వైపున బాటమ్ కింద వైపున వెడల్పు తక్కువగా ఉంటుంది. అదే క్రాస్ కట్తో తీసుకున్నారనుకోండి ప్యాంటు వెడల్పు కొంచెం బాగా వెడల్పు ఎక్కువగా ఉంటుంది. మీరు ఎలా ఉంటుందంటే మనం ఒక గాగ్రా వేసుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది క్రాస్ కటింగ్ ప్లాజో అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ కటింగ్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ వన్ దీనికి మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఓన్లీ రెండు మెజర్మెంట్స్. అంటే ఫుల్ లెంత్ అంటే వాళ్ళు ప్యాంట్ ఎక్కడికి కట్టుకుంటున్నారో కనుక్కొని అక్కడి నుంచి ప్యాంట్ లెంత్ ఎంత తీసుకోవాలని చెప్పాను. ఫ్లోర్ మీద టేపులు పెట్టేసేయండి. టేపులు పెట్టేస్తే 36.5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంట్ నడుము లూజు హిప్ లూజు 37 ఇంచెస్ వచ్చింది. ఈ రెండు మెజర్మెంట్స్ తోనే మనం ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేసుకోవచ్చు. 36.5 నడుము లూజు 37 ఇంచెస్. ప్యాంట్ పూర్తి పొడవు ఎంత 36.5 ఇంచెస్. దానికి ప్లస్ 2 ఇంచెస్ కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టడానికి పట్టి కింద వైపున పట్టి వస్తుంది కదా దానికి 2 ఇంచెస్ కింద వైపున పట్టిని ఫోల్డ్ చేసి కుట్టడానికి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి పైన బెల్ట్ ఉంటుంది. బెల్ట్ని మీరు డైరెక్ట్గా ఇదే క్లాత్లో డైరెక్ట్గా పైన 2 ఇంచెస్ తీసుకోవచ్చు. లేదా ఇదే 2 ఇంచెస్ క్లాత్ని సపరేట్గా బెల్ట్ పీస్ వరకు సపరేట్గా కూడా తీసుకోవచ్చు. మనం కుట్టేటప్పుడు కుట్టేదాన్ని బట్టి విడిగా తీసుకుందామా లేదా క్లాత్లోనే అంటే క్లాత్ ఎక్కువ ఉంటే క్లాత్లోనే తీసుకుందామా అనేది తర్వాత చూసుకుందాం. ప్యాంట్ పొడవు అనేది 36.5 ప్లస్ 2 ఇంచెస్ కింద ఫోల్డ్ చేసి కుట్టడానికి ప్లస్ 2 ఇంచెస్ ఏమో పై వైపున బెల్ట్ కోసం ప్యాంట్ పొడవు అనేది. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత వచ్చింది 37 ఇంచెస్. 37 ఇంచెస్కి ఇప్పుడు దాకా మనం ఎంత యాడ్ చేసాము 10 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ కోసం యాడ్ చేసాం. 37కి 10 ఇంచెస్ యాడ్ చేస్తే 47 డివైడెడ్ బై 11.75 ఇంచెస్. కిస్తా పొడవు ఈ నడుము లూజ్ బేస్ చేసుకొని మనం కిస్తా పొడవు తీసుకుంటున్నాం కదా సేమ్ అలానే 37 డివైడెడ్ బై 3 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది 12.3 ప్లస్ దీనికి 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది 16.3 ఇంచెస్ అనేది మీకు కిస్తా పొడవు. అయితే ఇది ప్లాజో ప్యాంటు డైరెక్ట్గా పై నుంచి కింద వరకు ఉంటుంది. మధ్యలో హిప్ బెల్ట్ అనేది ఏమి ఉండదు. కాబట్టి దీంట్లో నుంచి మనం ఏం మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఏం మైనస్ చేయాల్సిన అవసరం లేదు. హిప్ బెల్ట్ ఉండదు కాబట్టి హిప్ బెల్ట్ సపరేట్ అయితేనే ఇంతకుముందు చెప్పిన క్లాసెస్లో హిప్ బెల్ట్ని మనం సపరేట్గా తీసుకున్నాం. కాబట్టి 36.5 ఇంచెస్లోంచి -7 ఇంచెస్ చేసేసి అక్కడి నుంచి అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. దీనికి హిప్ బెల్ట్ లేకుండా డైరెక్ట్గా పై నుంచి ఒకటే కటింగ్లో ప్యాంట్ వచ్చేస్తుంది కాబట్టి ఏ మైనస్ చేయము. పట్టీల కోసమే యాడ్ చేసుకుంటాం. కిస్తా పొడవులో కూడా మైనస్ చేయము. ఇంతకుముందు ప్యాంట్లో కిస్తా పొడవు మైనస్ చేసుకున్నాం కదా. హిప్ బెల్ట్ ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేసి అంటే ఈ 16.3లోంచి మైనస్ చేసి చేసుకున్నాం కదా. కానీ ఇక్కడ అవసరం లేదు. పై నుంచి ఒకటే కటింగ్ వస్తుంది కాబట్టి 16.3 ఇంచెస్. ఇలా ఈ 3 మెజర్మెంట్స్ ప్లాజో ప్యాంట్ కట్ చేస్తున్నారు. 36.5 ఇంచెస్ ప్లస్ 2 కదా. అయితే మనకు స్ట్రైట్ కట్ ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని స్ట్రైట్గా నిలువుగా ఫోల్డ్ చేసి అడ్డగా ఫోల్డ్ చేసి ఇలా క్లాత్ని స్ట్రైట్గానే ఫోల్డ్ చేసుకోండి. ఇక 4 ఫోల్డింగ్స్ వస్తాయి. 4 ఫోల్డింగ్స్ వచ్చినప్పుడు ఇటువైపు ఓపెన్ ఉంటుంది, ఇటువైపు వచ్చేసరికి ఫోల్డింగ్ ఉంటుంది. ఫోల్డింగ్ ఎటైనా ఉండనివ్వండి కానీ మీరు కట్ చేసుకునేది మాత్రం ఫోల్డింగ్ సైడే కట్ చేసుకోవాలి. ఫస్ట్ నా ఏంటనుకున్నాం నడుము బెల్ట్ కోసం
ఇది స్కేల్ నాది ఇచ్చారు. నెక్స్ట్ మీ ప్యాంట్ పూర్తి పొడవు ఎంత? 36.5 ఇంచెస్ కదా. 30 ఇక్కడ బోర్డు మనకి ఇంత లేదు కాబట్టి నార్మల్ పెట్టేస్తున్నాను. 36.5 ఇంచెస్ ప్లస్ క్రింద వైపున ఫోల్డ్ చేసి ఉంచడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్. సేమ్ అలానే ఇటువైపు పెట్టేసుకోండి. 36.5 ఇంచెస్ క్రింద వైపున పట్టి ఫోల్డ్ చేసి పెట్టడానికి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత దీనికి స్ట్రైట్గా ఒక లైన్. ఓకే, ఇలా కొట్టిన తర్వాత ప్యాంట్ పొడవైతే తీసుకున్నాం. లూజ్ తీసుకోవాలి కదా. లూజ్ ఎంత? 37 ఇంచెస్. దానికి ప్లస్ 10 ఇంచెస్ యాడ్ చేస్తే 47. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 11.75 ఇంచెస్ వచ్చింది. సేమ్ యాజ్ దిస్ ఎంతైతే ఉందో ఇక్కడ 11.75 ఎక్కడికైతే వస్తుందో మీరు ఫోల్డ్ చేసుకున్న క్లాత్లో అక్కడికి 11.75 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు లూజ్ పెట్టుకున్నాం. తర్వాత కిస్తా పొడవు పెట్టుకోవాలి. అయితే కిస్తా పొడవుని పెట్టుకునేటప్పుడు ఈ 2 ఇంచెస్ లైన్ వదిలేసేయండి. ఎందుకంటే ఇదంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సో కిస్తా పొడవు ఎంత? 16. నడుము లూజ్ ఎక్కడికైతే వచ్చిందో ఆ ప్లేస్లో ఇక్కడి నుంచి 16.3 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో ఆ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి 16.3 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఎంత? 11.75 ఇంచ్ కదా. సేమ్ ఇక్కడ కూడా 11.75 అంటే మనకి లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం క్రాస్ పోకుండా, జస్ట్ లైన్ క్రాస్ పోకుండా ఉండడానికి మాత్రమే ఈ ప్లేస్. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఓకే, ఇది వచ్చేసి 2 ఇంచెస్ పట్టి కోసం. ఇది 11.7. 16.3 వచ్చేసేమో ఇస్తా పొడవు. 11.75 అనేది నడుము లూజు కదా. ఇక్కడ నుంచి మీ కాలి లూజు మీరు ఎంత తీసుకుంటారు, ఎంత ఇది ప్లాజో అనేది కింద వైపున కాలి లూజు చాలా వెడల్పుగా ఉంటుంది. 7 ఇంచెస్ తీసుకుంటారా, 8 ఇంచెస్ తీసుకుంటారా, 9 ఇంచెస్ తీసుకుంటారా, లేదంటే ఇక్కడ నుంచి ఇలా కూడా తీసుకోవచ్చు. వెడల్పు ఎక్కువ కావాలి కదా, ఇలా కూడా తీసుకోవచ్చు దీని నుంచి. లేదా ఈ క్లాత్ ఎంత ఉందో చూసుకోండి. ఇది కిస్తా ఎంత ఉందో చూసుకోండి. 11.75 కదా. 11.75కి ఒక 2 or 3 ఇంచెస్ అవతలకి పెట్టుకోవచ్చు. అంటే మీ ఇష్టం లూజ్ అనేది. క్రింద వైపున ఎంత లూజ్ కావాలి, ఎంత వెడల్పుగా కావాలి ప్యాంట్ అనేది అది మీ ఇష్టం. మీకు కిస్తా కంటే వెడల్పు తక్కువ కావాలా తక్కువ పెట్టుకోండి. ఇంకా వెడల్పు ఎక్కువ కావాలా వెడల్పు ఎక్కువగా పెట్టుకోండి. ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. లూజ్ అనేది మీ చాయిస్. కావాలంటే మీ ఇష్టం అది. మీకు కావాలనుకుంటే లూజ్ తగ్గించి పెట్టుకోండి. లేదా ఇలా హైట్ లూజ్ని బట్టి ప్రతి ఒక్కరికి 2.5 తీసుకోవాలని కాదు. పర్సన్ని బట్టి మామూలుగా మనంత సైజు ఉండే పర్సన్స్కి అయితే 2.5 మీటర్స్ సరిపోతుంది. ఇంకొంచెం చిన్నపిల్లలు అనుకోండి 2 మీటర్స్. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి 1.5 మీటర్. పర్సన్ పెరిగే కొద్ది, పర్సన్ హైట్ సైజు పెరిగే కొద్ది మన క్లాత్ హైట్ అంటే క్లాత్ వెడల్పుని పెంచుకోవాలి. 2.5, 3.5 పర్సన్ని బట్టి పెంచుకోవాలి. సో ఇప్పుడైతే నేను మినిమం 2.5 మీటర్స్ అయితే కావాలి. ఇక్కడ ఉన్న 2.5 మీటర్స్ని ఎన్ని టైప్స్ ఉంటుందని చెప్పాను. ప్లాజో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసేమో స్ట్రైట్ కట్ అన్నాను, ఇంకొకటి వచ్చేనేమో క్రాస్ కటింగ్ అన్నాను. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది స్ట్రైట్ కట్ కాబట్టి ఈ క్లాత్ ఎలా ఉందో ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఫోల్డింగ్స్ వేసాం కదా. ఇంకొక 2 ఫోల్డింగ్స్ వేయండి. ఇప్పుడు ఎన్ని ఫోల్డింగ్స్ వస్తున్నాయి? 4 ఫోల్డింగ్స్. 36.5 ఇంచెస్ ప్లస్ పై వైపున 2 ఇంచెస్, క్రింద వైపున కాలు పట్టీని ఫోల్డ్ చేయడానికి ఒక 2 ఇంచెస్, మొత్తం 40.5 ఇంచెస్ అనేది కావాలి. ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఉందా లేదా 40.5 ఇంచెస్ అనేది. నాకు ఎగ్జాక్ట్గా 41 ఇంచెస్ ఉంది. అంటే ఈ లెంత్లోనే పైన పట్టి ఫోల్డ్ చేయడానికి వస్తుంది, క్రింద వైపున కాలి పట్టీని ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఇదే లెంత్లో వస్తుంది. కాబట్టి మనం ఎక్స్ట్రా ఇంకెక్కడ కూడా ఏ క్లాత్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ ఫోల్డింగ్స్ అన్ని కరెక్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఫోల్డింగ్స్ లేకపోతే ఒకటి ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులుగా వస్తుంది. అలా లేకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు లెంత్ కోసం మార్క్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి పట్టీని ఫోల్డ్ చేయడం కోసం పై వైపున ఎంత 2 ఇంచెస్. ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలానే ఇంకొంచెం దూరంలో ఇంకొక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్
చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. పొడవు ఎంత? 36.5 ఇంచెస్. తర్వాత కింద ఫోల్డింగ్ చేయడానికి ఇంకొక 2 ఇంచెస్ ఉన్నది మొత్తం పెట్టేస్తున్నాను కింద వైపున. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇంకొక వైపును కూడా ఇంకొంచెం దూరంలో ఇది 2 ఇంచెస్ లైన్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నుంచి పట్టి ఫోల్డింగ్ కదా. సో ఇక్కడ నుంచి 36.5 ఇంచెస్ 5 ఇంచెస్ ప్లస్ ఇంకొక ఎక్స్ట్రా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకో కింద ఫోల్డింగ్ చేయడం కోసం. ఇలా లెంత్ అంతా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ కోసం ఎంత వచ్చింది? 11.75 ఇంచ్ దగ్గర లూజ్ కోసం 37 ఇంచెస్ వీళ్ళ నడుము లూజ్, దానికి ప్లస్ 10 ఇంచెస్ యాడ్ చేస్తే 47 వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 4 పార్ట్స్ చేస్తే 11.75 ఇంచెస్ వచ్చింది. ఇక్కడి నుంచి పైనుంచి డైరెక్ట్ పైనుంచి పెట్టుకోండి 11.75 ఇంచెస్. జస్ట్ ఇంకొక పావు వచ్చే కదా 12 ఇంచెస్కి పెట్టేస్తున్నాను మార్కింగ్. ఓకేనా? అలానే సేమ్ ఇక్కడ కూడా ఇంకొక 12 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అర్థమైందా? పొడవ తీసుకున్నాము, నడుము లూజ్ తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మీ కిస్తా పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. కిస్తా పొడవు మనకు వచ్చిన ఈ నడుము లూజ్ని డివైడెడ్ బై 3 పార్ట్స్ చేయగా వచ్చిన దానికి ప్లస్ 4 ఇంచెస్ కలిపితే మీ కిస్తా పొడవు అవుతుంది. అయితే కిస్తా పొడవును ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి కిస్తా పొడవు తీసుకోవాలి. 16.3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి దీనికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. దీనికి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాము. ఈ 12 ఇంచెస్ బయటికి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని దీనికి కర్వ్ షేప్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి మీ కాలి లూజ్ అనేది ఇలా లోపలికి పెట్టుకుంటారా లేదా ఈ కిస్తా నుంచి మాత్రమే చేంజ్ అవ్వాలి. ఏ చేంజెస్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి ఇలా బయటకు పెట్టుకుంటారా మీ కాలి లూజు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా పెట్టమంటారు? కాలి లోపలికి పెట్టమంటారు. అయితే లోపలికి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ లూజ్ 12 ఇంచెస్ కదా, జస్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ తగ్గించేసుకొని 11 ఇంచెస్కి పెట్టుకోండి. ఓకే? ఇలా కర్వ్ షేప్ ఇచ్చి దీని నుంచి దీనికి లైన్ తీసుకోవాలి. కిస్తా అంటే హిప్ బెల్ట్, ఫస్ట్ హిప్ బెల్ట్ కుట్టాము, తర్వాత ఏమో క్రింద వైపున వచ్చేసరికి కిస్తా కుట్టారు కదా. ఇదేం చేస్తామంటే 2 సైడ్స్ కిస్తా ఒకేసారి డైరెక్ట్గా ఇక్కడ మనకు షేప్ వచ్చింది కదా, కొంచెం కర్వ్ షేప్ వచ్చింది కదా, ఈ కర్వ్ షేప్ లాగా ఎలాగైతే వచ్చిందో పైనుంచి ఒక డబల్ స్టిచ్ 2 స్టిచ్చెస్, అలానే రెండో వైపు కిస్తాకు కూడా పైనుంచి ఒకేసారి 2 కిస్తాలు వేసేసుకుంటాం స్ట్రైట్గా. ఇలా 2 కిస్తాలు జాయింట్స్ వేసేసుకోవాలి. కిస్తా ఫస్టే కుట్టేసుకున్నాం కదా, కుట్టేసుకున్న తర్వాత ముందు దీన్ని ఇప్పుడు క్రింద వైపున కాళ్ళు కుట్టుకోవాలి. దానికోసం మనకి మామూలు ప్యాంట్ ఇట్లాగైనా వచ్చేది. సో ఫస్ట్ క్రింద వైపున ఏం చేయాలి, క్రింద వైపున మీకు కావాలనుకుంటే ముందుగానే కింద వైపు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది ముందుగానే ఫోల్డ్ చేసి కుట్టుకోండి. లేదా మనకి ఖర్చు బయటకి కనపడకూడదు అనుకుంటే ముందు ఈ ఎడ్జ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దాకా మీరు అంతా కింద ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుట్టిందే కదా, ఇప్పుడు ఎడ్జ్ వేసి తర్వాత ఈ ఫోల్డింగ్ ఎలాగో చూడండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ డిఫరెన్స్తో కానీ చూసుకొని రెండు కిస్తాలు ఒకే ప్లేస్లోకి వస్తేనే మనం కుట్టింది కరెక్ట్. సేమ్ ఇక్కడ కర్వ్ షేప్ ఉండాలి కంపల్సరీగా. ఓకేనా? స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇది నార్మల్దే కాబట్టి డబల్ స్టిచ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఇంకా మీకు ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ సైడ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టిని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కోసం ఇక్కడ ఇప్పుడు వేసిన స్టిచ్ ఉంది కదా, మనకి ఫోల్డ్ అవ్వాల్సింది ఎంత
2 inches. ఆ 2 inches వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా పై వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీని మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు మీకు ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. క్లాత్ పడకుండా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు. నైట్ ఒక పై కుట్లు వేసుంటే మీకు ఐడియా ఉంటుంది. మీరు కరెక్ట్గా పెట్టుకుంటూ వస్తే స్టార్టింగ్ నుంచి ఆటోమేటిక్గా ఇక్కడికి కరెక్ట్గా అదే ప్లేస్కి వచ్చేసింది. జస్ట్ లైట్గా కొని తీసేయండి. సేమ్ రెండో కాళ్ళను కూడా అంతే. పై వైపున సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రింద వైపున మనం ఎలా కుట్టామో అలానే పై వైపున కూడా కుడతాము. మీకు కుట్టుకోలేము ఫస్ట్ అంటే ఇక్కడ కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. కుట్టుకోలేము అనుకుంటేనేమో ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ వేసుకోండి. సింగిల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ చూపిస్తాను. ఇలా 1/2 inch వరకు ఫోల్డ్ చేసి కుట్టాం కదా. నెక్స్ట్ వచ్చేసి దీనికి మీరు తెచ్చుకున్న ఎలాస్టిక్ని జాయిన్ చేయాలి. ఎంత సైజ్ తీసుకుంటామంటే మీ నడుము లూజ్ ఎంతైతే ఉందో దానికి ఒక 4 inches తగ్గించేసి తీసుకోవాలి. ఇప్పుడు తన నడుము లూజ్ వచ్చేసి 37 inches ఉంది కదా. 37లో 4 inches తీసేస్తే 32. సో ఆ 33 inchesని ముందు సపరేట్గా తీసేసుకోవాలి. ఇంచెస్ని సపరేట్గా తీసుకుంటున్నారు. మనం దీంట్లో పట్టి కోసం పెట్టుకున్న వెడల్పు ఎంత? పై వైపున 2 inches పెట్టుకున్నాం. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న ఎలాస్టిక్ సైజును బట్టి అయినా దీన్ని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేయాలి. లేదా ఇక్కడ మీరు పెట్టుకున్న పొడవును బట్టి అంటే 2 inches పెట్టుకున్నారు కదా, దాన్ని బట్టి అయినా ఎలాస్టిక్ సైజు తగ్గించుకోవాలి. దీంట్లో కూడా 1/2 inch, 1/4 inch చాలా చిన్న సైజులు. తర్వాత ఇదేమో 2 inches సైజు, 1.5 inch ఏమో ఉంది ఇది. సో దాన్ని బట్టి చూసుకుంటూ మీరు ఎలాస్టిక్ని బట్టి క్లాత్ని పెంచుకుంటారా లేదా క్లాత్ని బట్టి ఎలాస్టిక్ని తగ్గించుకుంటారా అలా చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కలిపి ఎలాస్టిక్ ప్లస్ ఇది ఈ రెండు కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని రఫ్ లాగా కుట్టుకోవాలి. జస్ట్ ఒక 2-3 స్టిచెస్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఓకేనా? వేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక 1/2 inch పైన ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా. ఫ్రంట్ బ్యాక్ మధ్యలో స్టిచెస్ వచ్చి పిస్తావి ఆ స్టిచ్ దగ్గర పెట్టుకోండి. ఇది మెలకలు పడకుండా చూసుకోవాలి. దీన్ని పెట్టుకొని ఈ 1/2 inch పక్క నుంచి కరెక్ట్గా ఈ స్టిచ్ మీద 1/2 inch పక్క నుంచి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ అయిపోవాలి. కుట్టేటప్పుడు ఎలాస్టిక్ మీద కుట్టు పడకూడదు. ఎలాస్టిక్ మీద పడకూడదు, ఓన్లీ క్లాత్ మీద మాత్రమే పడాలి. లోపల ఎలాస్టిక్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి లోపల. కాకపోతే ఇది ప్లాజో ప్యాంటు, స్ట్రైట్ కట్ ప్యాంటు, దీనికి డిఫరెన్స్ అర్థం అవ్వాలి అంటే నార్మల్ ప్యాంటుకి దీనికి డిఫరెన్స్ అర్థం అవ్వాలంటే ఇట్లాంటివి ఉండాల్సిందే. ఈరోజు క్లాస్ అయితే చాలా బాగుంది, చాలా ఈజీగా ఉందని చెప్పేసి ఎవ్వరు కూడా ఎక్కువ డౌట్స్ రేజ్ చేయకుండా ఎవరికి వాళ్ళే కట్ చేసేసుకొని వెంటనే కుట్టేసి చూపించేశారు. అసలు అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అనుకోలేదు మేడం. చాలా ఈజీగా ఉందని చెప్పేసి చాలా హ్యాపీ అయిపోయారు. రోజు ఇలాగే ఉంటే బాగుంటుందని కూడా అడుగుతున్నారు. కానీ ప్రతిరోజు ఇదొక్కటే కుట్టుకుంటే సరిపోదు కదా, కొత్తవి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి అంబ్రెల్లా ప్లాజో ప్యాంట్ని చూపించాను.